వైద్య శాస్త్ర వాళ్ళు మినరల్ వాటర్ ఇంటికి వెళ్ళిపోండి. తర్వాత రేపు సాయంకాలం చక్కగా కోటి గారి ప్రోగ్రామ్ ఉంది, అది కూడా రేపు వచ్చి మీరు ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతాం. ఇప్పుడు నాగార్జున స్కూల్ గొడుగుపెట్ట వారి స్కిట్ ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. నేను మనం చూస్తున్నాం సమాజంలో ఒక స్త్రీ ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటుంది. ఒక పక్క కట్ల పిశాచి ఒక పక్కనైతే స్కూల్కి వెళ్లే వాళ్ళు, అలాగే కాలేజ్కి వెళ్లే విద్యార్థులు, అలాగే ఉద్యోగులు ఈ పోగిని వల్ల చేసే ఆవరణలకి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం భ్రూణ హత్యలు. అంటే పుట్టబోయేది ఆడబిడ్డ తెలిసి పురుట్లోనే చంపాలనుకున్నటువంటి దుర్మార్గులు మరో పక్క చూస్తున్నాం. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నటువంటి స్త్రీ వాళ్ళ మనుగడ ఎలా సాగించుకోవాలి? మా చిన్నారులు ఈ చిరు ప్రయత్నమే సేవ్ గర్ల్ చైల్డ్. మీరందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించి మా చిన్నారులని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు. చెప్పావా? ఒప్పుకుందా? నువ్వు ఉండమ్మా, నేను చెప్తాలే గాని. వారసుని కలిపంటే ఆడపిల్లంతా నన్ను ఎత్తి పడేస్తుందంట. నువ్వు ఉండమ్మా. గీత గీత నేను చెప్పిన విషయం ఏం చేశావు? రమ్మంటుంటే మా ఇంట్లో వాళ్ళు నాకు పుట్టేది ఆడబిడ్డని తెలిసి చంపేయాలనుకుంటున్నారమ్మా. అంత కూడా ఏడే నీ భర్త ఎక్కడా? అదిగో అక్కడే ఉన్నాడు. ఏంటయ్యా, ఏంటి పుట్టేది ఆడబిడ్డని తెలిసి చంపేయాలనుకుంటున్నావా? అవును అవును, నా ఇష్టం వచ్చి చేస్తాను. ఏంటి ఇష్టం? ఆడపిల్ల అంటే అంత చిలకనా? మరి కాదా? మరి ఆడపిల్లంటే మాట్లా వాళ్ళని పెంచాలి, చదివించాలి, లక్షలు ధరబోసి పెళ్లిళ్ళు చేయాలి. వామ్మో కావాలి కాదు. అమ్మా, ఇంకా నీ భర్త అఘాయిత్యం చేయట్లే. ఎప్పుడైనా చేస్తే మహిళా సంఘానికి కావు చేయి, సరేనమ్మా? ఏంటక్కడ గొడవ? ఎవరో మహిళా సంఘాలు అంటమ్మా. ఏ చిన్న విషయానికైనా మేము ఉన్నామంటూ వచ్చేస్తున్నారు. సరే, ఏంటంటే వాళ్ళు కాదా? అదే పుట్టేది ఆడబిడ్డని తెలిసి మనం చంపేయాలనుకుంటున్నాం కదా, ఆ విషయం మీద వచ్చేది. అయ్యో అయ్యో అయ్యో, ఆడపిల్లని పెంచమంటే మాటలా? రాజ్యం మీరు ఊరుకోండి, మీకు తెలీదు. అయినా ఆడపిల్లని పెంచాలంటే కోర్టు కావాలి, కోర్టులు మీ దగ్గర ఉన్నాయా? అయినా ఆడపిల్లని పెంచాలంటే ఆస్తులు అమ్ముకుని చదివించా, ఇల్లు వాటిలో పెళ్లిళ్ళు చేయాలా? నా వల్ల కాదు బాబోయ్. ఆడపిల్లని పెడుతుందంట, ఆడపిల్లని. ఏమైంది గీత, ఎందుకు వెళ్ళిస్తున్నావు? ఏం చెప్పండమ్మా, మా ఇంట్లో వాళ్ళు పుట్టేది. తప్పకుండా సహాయం చేస్తాను గీత. నా బిడ్డని నీ బిడ్డలా పెంచుతావు కదూ? తప్పకుండా గీత, నీ బిడ్డనవుతా పెంచుకుంటాను. ఇందుకే డేట్ ఎప్పుడు? వచ్చే నెల 10వ తారీఖునమ్మా. సరే, అలా అయితే నేను హాస్పిటల్లో కడతాను. నువ్వు ఉన్నామని ధైర్యంతోనే ఉన్నానమ్మా. ఇంకా నువ్వు ఏ విషయానికి దిగులు పడవు, సరేనా? సరేనమ్మా. సంతోషంగా జీవిస్తాను. అమ్మా, నీ కడుపులో పెరుగుతుంది పాప తెలిసి ఏడుస్తున్నావా? పాప తెలిసి నీకోసం ఏమైనా చేస్తానమ్మా. గీతవకమ్మా, నాన్న ఎందుకు తరచుగా పడుకుంటున్నాడు? నాన్నని కొట్టద్దని చెప్పమ్మా. నీ పుట్టలో ఉన్న నా పుట్టకు దెబ్బలు తగులుతున్నాయి. బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లనాని. బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. అష్టమి పుట్టినని అమ్మా అష్టమి అంటున్నారా? ఈ మానలోకంలో నన్ను హీనంగా చూస్తున్నారా?
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగు చెందకమ్మా ఎదిగేలను చూసి అమ్మా ఏడుస్తున్నావా లక్షల కట్టాలు అమ్మా ఎక్కడ ఇవ్వాలని కడుపులోని ఆడబిడ్డటి అమ్మ కడిగా తీస్తున్నావా ఆడబిడ్డలను గుర్తనుకుంటే సృష్టికి మూలమేది రేపేమో చెట్టికి మార్గమేది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగు చెందకమ్మా బాధపడకమ్మా నీవు దిగు చెందకమ్మా బాధపడకమ్మా నీవు దిగు చెందకమ్మా బాధపడకమ్మా నీవు దిగు చెందకమ్మా గీత నువ్వారమ్మా వచ్చావా ఇదిగోరమ్మా నా బిడ్డ పిల్లలు పర్ఫార్మెన్స్ ఇస్తుంటే మీరంతా క్లాస్ కొట్టలేదు క్లాస్ కొట్టండి ఇదిగోరమ్మా నా బిడ్డని నీ బిడ్డలా చూసుకుంటావు కదా నీ బిడ్డని మా ఇంటి మహాలక్ష్మిలా చూసుకుంటాను నేను అప్పుడప్పుడు వచ్చి నా బిడ్డను చూసుకుంటూ ఉంటాను రమ్మా నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి నువ్వు ఎప్పుడైనా వచ్చి గీత సరే రమ్మా ఏమండి పిల్ల లక్షణంగా ఉంది కదండి మహాలక్ష్మిలా ఇంతటి చక్కటి పిల్లని మనకి సంపాదన చేతులు ఎలా వచ్చినాయో నిజమే సరే పద అయ్యో గీత ఏం చేస్తున్నావు ముందు పళ్ళని పక్కన పడి అత్తయ్య చెప్తున్నా కదా పక్కన పడేమని అత్తయ్య ముందు నువ్వు కూర్చో ఎందుకు అత్తయ్య చెప్తున్నాను కదా కూర్చోమని పర్వాలేదు అత్తయ్య కూర్చోమన్నారా ఈ రోజు నుంచి ఇంటి పని వంట పని అన్ని నేను చేస్తాను ఎందుకంతయ్య ఎందుకేంటి నువ్వు అసలు నాకు వయసు అయిపోతున్నావు అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా సరే అత్తయ్య చెప్తున్నా కదా కూర్చోమని సరే అత్తయ్య 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 ఏంటి గీత ఇదిగోండి అత్తయ్య మీ మనవడు ఏడి నా వారసుడు ఏమండి చెప్తారా నా వారసుడు ఎంత ముద్దుగా ఉన్నాడు ఈ వారసుడేంటి మన వారసుడు ఏదో ఒకటి నా వారసుని మాత్రం చాలా ముద్దుగా పెంచుకుంటాను నా బంగారు తండ్రి నా బుజ్జి కొండ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వెళ్ళి ఒకసారి నా మనవని చూసుకుంటా సర్లేండి నా బంగారు తండ్రి నా బుజ్జి తండ్రి నా వారసుడు చూసావా అన్ని నా పోలికలే వచ్చినాయి ఏంటండి ఏంటి నేను చెప్పలేదు కదా మీరు ఒక్క పోలికి కూడా ముక్కు చూసారా నా పోలికి ముఖ్య చూస్తున్నావు కవి చూడు చూడు అచ్చం నాకులానే ఉన్నాయి అన్ని నా పోలికలే అండి ఇక నా మనవాడిని స్కూల్కి తీసుకెళ్తున్నారు ఎందుకంటే మీకు అంత శ్రమ వాడిని మేనేజ్ తీసుకెళ్తాను కదా ఏంటి నా మనవాడు అందరితోనా వాడిని నేనే తీసుకెళ్ళాలి నేనే తీసుకురావాలి సర్లేని మీ ఇష్టం రే నాన్న నిన్ను స్కూల్లో ఎవరన్నా కొడితే నువ్వు కూడా తిరిగి కొట్టేవే టీచర్లు ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను బాక్స్ లో బిస్కెట్లు చాక్లెట్లు పెట్టే ఇదే సాయంత్రం 4 గంటలకు వచ్చి తీసుకెళ్ళిపోతానమ్మా మా నాయనే మా బంగారు తండ్రి
నానమ్మ నానమ్మ ఏంటి బంగారు? మరి మరి ఏంటన్నా? నాకు 2000 కావాలా నానమ్మ? ఎందుకు నాన్న? నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. పార్టీయా? 2000 సరిపోతాయి నాన్న? సరిపోతాయి నానమ్మ. రే నీ దగ్గర ఒక 2000 ఉంటాయి ఇవ్వరా? ఎందుకమ్మా? ఎందుకు అడిగాను కదా, ఇవ్వచ్చు కదా. సరే ఇదిగో తీసుకో. ఇదిగో బంగారు. ఏంటి వీడిగా? నువ్వేదో కడపలు ఎత్తుకుంటున్నావు కదా, ఇల్లు గీతా నువ్వు కూడా ఇల్లు. సర్లేండి అత్తయ్య. ఇదిగో చూసారా మీ అమ్మగారు వాడిని ఎలా పాడు చేసేస్తున్నారు. ఆవిడికి ఎంత చెప్పినా ఆవిడ మారదు గీత. సరే నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్ అత్తయ్య ఎందుకు అత్తయ్య వాడికి అది అడిగిందల్లా ఇచ్చి పాడు చేసేస్తారు. వాడి స్నేహితుడు తిరిగి పాడైపోతున్నాడు అని నాకు అనుమానంగా ఉంది అత్తయ్య. చాలే నువ్వు నీ అనుమానాలు. వాడు నిన్నేమన్నా అడిగాడా ఏంటి? నన్నే కదా అడిగింది. అయినా వాడు నా మనవడు. వాడి మీద ఇంకెప్పుడు నాకు చాలు చెప్పకు, అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. నా మేడం మీద చాడి చెప్తుందా? అరే మామ పోలీలు వస్తున్నారా? అరే మామ నన్నేరా పిలిచింది? సరే ఆ సంగతి రేపు చూద్దాం మరి. బాయ్. సరే మామ పార్టీ మంచి ఇచ్చిందిరా. థ్యాంక్స్ రా మామ. బాయ్. రేపు కలుసు. బాయ్. రాజ్యం గారు, రాజ్యం గారు. ఏంటి సుశీల? ఎక్కడ మీ మనవడు? మా మనవడితో నీటి పని. మీ మనవడే. మీ మనవడు ఏం చేశాడో తెలుసా? మా అమ్మాయి కాలేజ్ కట్టండి కామెంట్ చేస్తున్నాడంట. మీ మీద గౌరవంతో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయకుండా ఇక్కడికి వచ్చాం. పోలీసా? కేసా? వద్దు సుశీల, మా మనవడు ఏదో తెలియక చేశాడు. వారికి నేను బుద్ధి చెప్పుకుంటాను కదా, చిన్నతనం కదా, గొడవ చేయకు సుశీల. మీ మీద గౌరవంతో ఈసారికి వెళ్ళిపోతాం. ఇంకోసారి ఏంటి మీ దాకడం? సరే సుశీల. చూసావా రాజు వాడు ఎంత పని చేశాడు? నువ్వు వాడి మీద చూపించాడు గారాబం వల్ల ఈ రోజు మన కొంప మీద తీసుకొచ్చాడు. కాపాడకండి అత్తయ్య, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు విన్నారా? నానూరు ముయించేసింది కదమ్మా. నేను వేలకు డబ్బులు ఇవ్వడం, ఈవిడ వెళ్ళి వాడికి ఇవ్వడం. వాడు ఇలా కాకుండా ఇంకెలా తయారవుతాడు? సర్లేరా, నా మనవడం గారబం చేశాను, వాడు నేనే మారుస్తానులే. ముందా పని చేయి. అమ్మా ఏమైందమ్మా? ఏం లేదు వీరా. ఏమైందో చెప్పమ్మా. ఏం లేదని నాకని పడేదో చూస్తూ. చెప్పమ్మా. ఏం చెప్పండిరా, ఈ రోజు నేను రోడ్డు మీద మార్కెట్ లో వెళ్తుంటే ఎవరో ఇద్దరు పోకిరి వెదవలరా నన్ను అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. నిన్న? అవునరా, నన్నే. ఎవరై అంటారు? ఈ వీధి చివరంటే నారాయణ. ఏమంటున్నావు? అమ్మా నన్ను క్షమించమ్మా. ఏంట్రా లేదే? వాళ్ళెవరో నువ్వు తెలియక కామెంట్ చేసి ఉంటారమ్మా. నేను కామెంట్ చేసింది ఎవరో కాదు, వాళ్ళిద్దరు నా స్నేహితులమ్మా. నీ స్నేహితులా? అవునమ్మా, వాళ్ళకి నువ్వెవరో తెలియక కామెంట్ చేసి ఉంటారు. నేను కూడా వాళ్ళతో పాటు తిరిగి ఇలా చాలా మందిని కామెంట్ చేశానమ్మా. అదే శాపం ఇప్పుడు నాకు ప్రాబ్లం అయింది. వాళ్ళతో ఎప్పుడు తిరగకుండా ఇప్పటి నుంచి నీ మాటే వింటానమ్మా. ఇదిగా నడుచుకుంటాను. సరేలేరా, ఎందుకన్నా ఏం కావాల్సింది? ఏమండి, ఎలా ఉందండి? డాక్టర్ ఏమన్నారు గీత? ఆపరేషన్ చేయాలంటండి. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుందన్నారు గీత? దాదాపు 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నండి.
మీరు పడుకోండి, రెస్ట్ తీసుకోండి. అమ్మా అమ్మా, ఈ కేసు గురించి మా డాక్టర్ తో మాట్లాడానమ్మా. ఈ ఆపరేషన్ చేసే బాధ్యత నాది. నువ్వేం బాధపడకమ్మా. సరే సౌందర్య. ఓకే ఓకే. ఎలా ఉందండి? ఇప్పుడు పర్లేదు గీత. అమ్మా, ఆపరేషన్ సక్సెస్. నువ్వేం బాధపడకమ్మా. సరే సౌందర్య. ఏమండి, మీకు మీకు ఆపరేషన్ చేసింది ఎవరో కాదండి, ఈ డాక్టర్ గారేనండి. నువ్వా తల్లి? ఏ తల్లి కన్నా పెట్టవు నా ప్రాణాన్ని నాకు పునర్జన్మ ఇచ్చావు. వద్దు వద్దు. ఏమండి, మీకు విషయం చెప్పాలండి. ఏ విషయం చెప్పాలి గీత? మీ దగ్గర ఒక నిజం దాచానండి. ఏ నిజం దాచావు గీత? మీరు ఆ రోజు మూర్ఖంగా ఆలోచించి చంపేయాలనుకున్నారు కండి, ఆ బిడ్డ ఈ డాక్టర్ గారండి. ఏంటి గీత నువ్వు మాట్లాడుతుంది? నిజమేనండి. ఏంటి గీత? నిజమేనండి. ఆ రోజు నేను మూర్ఖంగా ఆలోచించి పుట్టబోయేది ఆడబిడ్డని తెలిసి తనని చంపేయాలనుకున్నాను. కానీ ఈ రోజు ఈ బిడ్డే నా ప్రాణాలు నిలిపింది, నాకు పునర్జన్మనిచ్చింది. కాబట్టి మిత్రులారా, పుట్టేది ఆడబిడ్డ అయితేనే మగబిడ్డ అయితేనే ఇద్దరు సమానమే. వాళ్ళని చక్కగా పెంచి బాగా చదివించి ఇలా డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, టీచర్లు గాను, లాయర్లు గాను బాగా చదివించి వాళ్ళని తీర్చిదిద్దండి. ఆడబిడ్డ అయితేనే మగబిడ్డ అయితేనే ఇద్దరు భగవంతుడు ఇచ్చిన వరంగా భావించి చక్కగా పెంచండి, సక్రమంగా పెంచండి. అందరూ సమానమే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ మరొకసారి అందరూ చక్కగా క్లాస్ కొట్టండి. ఉషాల వాళ్ళ జోష్ ఉండాలి. సాయంకాలం 6 గంటలకి మ్యాజిక్ షో ఉంది. మ్యాజిక్ షో ఉంది సాయంకాలం 6 గంటలకి. కనుక అందరూ చక్కగా వెయిట్ చేయండి. తర్వాత లాస్ట్ స్కిట్ ఒకటి లాస్ట్ వన్ ఉంది. సాహిత్య విద్యా నికేతన్. పైకి రావాలి త్వరగా. త్వరగా రావాలి. తొందరగా టైం లేదు. తొందరగా రావాలి. లాస్ట్ వన్ కానీ బట్ నాట్ లీస్ట్ ఇంకోటి మెజిషియన్ ఉందండి. ఈవినింగ్ పూట ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారంటే గౌరవనీయులైన శ్రీ జాన్ చాయ్ ఇంగ్ ప్రయూన్ గారంట. ప్రొఫెసర్ ఎస్ఎస్ఆర్ యూనివర్సిటీ బ్యాంకాక్ తెలుసా? అదే థాయిలాండ్. ఓకే, గౌరవనీయులైన శ్రీ జాన్ చాయ్ ఇంగ్ ప్రయూన్, ప్రొఫెసర్ SRR యూనివర్సిటీ బ్యాంకాక్. నిజం మీ మెజిషియన్ ఈ మ్యాజిక్ షో డెఫినెట్ గా చూడాలి. టీవీ ముందు కూర్చొని చూసుకుని అంత కిక్ ఉండదు. ఇక్కడ రావాల్సింది డెఫినెట్ గా. వీరికి పెద్ద పెద్ద బిరుదులన్నీ ఉన్నాయండి బాబు. ఇవి నోట్లో కూడా దొరకట్లే, అంత పెద్ద బిరుదులు ఉన్నాయి. అదే మ్యాజిక్ అన్నమాట. మీరంతా
విప్పినే పాటినా కొమ్మైపోతారు మీరంతా గట్టి గట్టినే నాడితినా గట్టి గట్టినే నాడితినా పిచ్చైపోతారు మీరంతా గొంతు విప్పినే పాటినా కొమ్మైపోతారు మీరంతా ఇది వట్టి పాపచ్చు మా ఎవరు ఎవరు గాలికి గెలవలేరు గెలవలేరు నా పోటీ ఎవరు మంచికి పోయి వరమల మాటి తిండి లేకపోయినావు వచ్చిన రాజు వచ్చిన రాజు నిన్నపోవను పోటీకి ఎవరు ఎవరి న్యాయం వారిది లేదు సాయకాలములు తాము